హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ ని మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఇలా చేయడం ద్వారా ప్రతిరోజు కూడా మీరు వీడియోస్ అనేవి నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకి విజయవాడలో కొన్ని పోస్టులకి ఇంటర్వ్యూస్ అనేవి నిర్వహిస్తున్నారు. ఈ పోస్టులకు సంబంధించి పూర్తి విషయాలు అనేవి ఇప్పుడు ఈ వీడియోలో మనం చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, మీరు ఈ telugucompetitive.com అనేటటువంటి వెబ్సైట్లోకి వెళ్ళి లేటెస్ట్ జాబ్ అప్డేట్ తెలుసుకోవచ్చు. అంతేకాకుండా మీరు గ్రూప్ 1, గ్రూప్ 2, పంచాయతీ సెక్రటరీ, విఆర్ఓ, విఆర్ఏ ఈ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవ్వచ్చు. ఓకేనా? అయితే చూడండి, మనకి ఏంటంటే మొత్తం వచ్చేసి 6 ఖాళీలుగా చెప్పడం జరుగుతుంది. దీంట్లో ల్యాబ్ టెక్నీషియన్ 1, పంచకర్మ టెక్నీషియన్ 1, పంచకర్మ అటెండెంట్ 1, డైవర్ 1, మల్టీ టాస్కింగ్ అటెండెంట్ 2 పోస్టులు ఉన్నవి. అర్హతల విషయానికి వస్తే మల్టీ టాస్కింగ్ అసిస్టెంట్ కి 10వ తరగతి లేదా తత్సమాన విద్యార్హత అనేది గుర్తింపు పొందినటువంటి బోర్డు నుంచి మీరు చేసి ఉండాలి. దీంతో పాటు ప్రాథమిక కంప్యూటర్ పరిజ్ఞానం అనేది ఉండాలి అని చెప్పడం జరుగుతుంది. శాలరీ వచ్చేసి 16,000 ఉంటుంది. వర్క్ అనేది ఎక్కడంటే మీరు విజయవాడలో చేయాల్సి ఉంటుంది. తర్వాత డైవర్ 10వ తరగతి లేదా తత్సమాన విద్యార్హత అనేది గుర్తింపు పొందినటువంటి బోర్డు నుంచి చేసి ఉండాలి. అంతేకాకుండా మీకు లైట్ మరియు హెవీ వాహనం చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ మరియు కనీసం 1 సంవత్సరం వరకు ఏదైనా ప్రముఖ సంస్థలో అనుభవం ఉండాలి అని చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఓకే, మీకు డ్రైవింగ్ అనేది వచ్చి ఉండాలి. మీకు ఏంటంటే డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి. అది కూడా ఏంటంటే చెల్లుబాటు అయి ఉండాలి. మీరు ఏంటంటే 1 సంవత్సరం ఎక్కడైనా సరే చేసి ఉంటే అనుభవం కనుకుంటే మీకు ఏంటంటే జాబ్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. దీనికి కూడా శాలరీ అనేది 16,000. పంచకర్మ అటెండెంట్ ఈ పోస్టులకు సంబంధించి 10వ తరగతి లేదా తత్సమాన విద్యార్హతలు గుర్తింపు పొందినటువంటి బోర్డు నుంచి చేసి ఉండాలి. పంచకర్మ సహాయకుడిగా 1 సంవత్సరం పని అనుభవం, దీనికి కూడా శాలరీ అనేది 16,000 ఉంటుంది. తర్వాత పంచకర్మ టెక్నీషియన్ ఈ పోస్టులకు సంబంధించి పంచకర్మలో డిప్లొమా లేదా సర్టిఫికేట్ కోర్సు గుర్తింపు పొందిన సంస్థ నుండి కనీసం 1 సంవత్సరం కాల పరిమితి కలిగి ఉండాలి. గుర్తింపు పొందినటువంటి ఆయుర్వేదిక్ హాస్పిటల్ ఇన్స్టిట్యూషన్స్ లో 3 సంవత్సరాల అనుభవం అనేది ఉండాలి అని చెప్పడం జరుగుతుంది. శాలరీ అనేది 16,000 ఉంటుంది. ల్యాబ్ టెక్నీషియన్ ఈ ల్యాబ్ టెక్నీషియన్ కి సంబంధించి గుర్తింపు పొందినటువంటి సంస్థ నుంచి మెడికల్ డిప్లొమాతో ఇంటర్ సైన్స్ అని మనకి చెప్పడం జరుగుతుంది. ప్రయోగశాలలో 2 ఏళ్ల అనుభవం అనేది ఉండాలి. బోధన పరిశోధన ఆసుపత్రి నుండి అని మనకి చెప్పడం జరుగుతుంది. శాలరీ వచ్చేసి 16,000 ఉంటుంది. ఈ పోస్టుకి చూడండి ఫ్రెండ్స్, 27 ఏళ్ళ వరకు కూడా వయసు అనేది ఇవ్వడం జరిగింది. ఎంపిక విధానం ఎలాగంటే కొన్ని పరీక్షలకి ఏంటంటే ఒక చిన్న ఎగ్జామ్ అనేది పెడతారు. మరికొన్ని పరీక్షలకి ఏంటంటే ఇంటర్వ్యూ అనేది నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ నిర్వహించి మీ సామర్థ్యం ఎలాగుందని చెక్ చేసి మీకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంటర్వ్యూ తేదీ 29/03/2019 అంటే ఈ రోజు మనకి 27వ తారీఖు 29వ తారీఖునే మనకి ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. ఏంటంటే మనకి 2 రోజుల్లో ఉద్యోగం అనేది మనకి వస్తుందా లేదా అనేది మనకి తెలుస్తుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే వేదిక వచ్చేసి ప్రాంతీయ చర్మరోగ ఆయుర్వేద పరిశోధన సంస్థ, రాజీవ్ నగర్, విజయవాడ. ఈ యొక్క వెబ్సైట్ లింక్ని, ఈ యొక్క పీడిఎఫ్ లింక్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. చూడండి, ఈ పీడిఎఫ్ లింక్లో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే చూసుకోవచ్చు. ఇంటర్వ్యూ ప్లేసు గట్రా అని నేను ఆల్రెడీ చెప్పాను. కాకపోతే మీకు ఏదైనా డౌట్లు ఉంటే చూసుకోండి. మరో విషయం ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఒక జాబ్ ఉందనుకోండి, అది కేవలం మనకి ఇంటర్వ్యూ నిర్వహించేస్తారు అని కనుక మనకి చెప్పారనుకోండి ఎవరైనా సరే, ఏంటంటే ఇటువంటి ఉద్యోగాలకి ఎంతో కొంత ఎక్స్పీరియన్స్ అనేది అడగడం జరుగుతుంది. మీరు గమనించారో లేదో, కనీసం ఒక 6 నెలలైనా సరే ఎక్స్పీరియన్స్ ఉంటే ఏంటంటే ఇటువంటి ఇంటర్వ్యూ జాబ్స్ అనేవి మనం కొట్టేటటువంటి అవకాశం ఉంటుంది. మరో విషయం ఏంటంటే మీకు ఏ విధమైనటువంటి అనుభవం కూడా లేకోకుండా ఇంటర్వ్యూ అంటే జాబ్ మేళాకి సంబంధించినటువంటి వీడియోస్ కూడా నేను చేస్తున్నాను. మీరందరూ కూడా ఈ వీడియో కింద కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలా యాక్టివేట్ చేసుకోవడం ద్వారా ఏంటంటే జాబ్ మేళా ఇన్ఫర్మేషన్ నేను పెట్టినప్పుడు జాబ్ మేళాకి సంబంధించి ఏంటంటే మీకు అనుభవం ఏమీ అవసరం లేదు. మిమ్మల్ని ఏంటంటే ఇంటర్వ్యూ నిర్వహించి మీకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ వీడియోస్ని మాత్రం మీరు మిస్ కాకండి. మరో విషయం, మీరు ఈ telugucompetitive.com అనేటటువంటి వెబ్సైట్ ద్వారా ప్రతిరోజు కూడా మీరు ఆన్లైన్లో ప్రిపేర్ అవ్వచ్చు. అంతేకాకుండా జాబ్ ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.
హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ ని మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఇలా చేయడం ద్వారా ప్రతిరోజు కూడా మీరు వీడియోస్ అనేవి నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.